హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలోని మ్యాంగో కేక్ ప్రిపేర్ చేశానండి. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఒక కప్పుతోని బొంబాయి రవ్వ తీసుకున్నాను. మెజర్మెంట్ ఏ కొలతలతో అయినా సరే, ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చు. ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని మిక్సీలోని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బౌల్ లేదా మీకు అక్కడ ఏది అవైలబుల్గా ఉంటే అందులోకి వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకున్నాను. ఇక నేను స్వీట్కి మీకు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. షుగర్ పౌడర్ తీసుకున్నాను, 3-4 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మనం ఎంత స్వీట్ తింటామో దానికి తగ్గట్టు షుగర్ పౌడర్ తీసుకుంటే సరిపోతుంది. షుగర్ పౌడర్ వేసిన తర్వాత ఇలా విస్కర్తోని బొంబాయి రవ్వ నెక్స్ట్ షుగర్ పౌడర్ రెండు మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల మ్యాంగో పేస్ట్ వేసిన తర్వాత ఈజీగా కలుపుకోవడానికి అవుతుంది. ఇక నేను ఒక కప్పు మ్యాంగో పేస్ట్ చేసుకున్నాను. అంటే కొన్ని ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలాగా ఫైన్ పేస్ట్లా చేసుకున్నాను. మ్యాంగో పేస్ట్ వేసిన తర్వాత చక్కగా మొత్తం కూడా బొంబాయి రవ్వ నెక్స్ట్ షుగర్ మ్యాంగో పేస్ట్ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఇక్కడ నేను 60 ml ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపటికి బాగా మిక్స్ అయ్యి ఈ విధంగా ఉంటుందండి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్. అది ఎసెన్స్ అనేది అవైలబుల్గా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా. ఎందుకంటే మనం వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవడం వల్ల కేక్ బ్యాటర్ అనేది కేక్ ఉడకడానికి మంచి ఫ్లఫీగా రావడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా కేక్ అనేది వస్తుందండి. అన్నీ ఒకసారి వేసేసి చూపించేయచ్చు, బట్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ వేసి చూపిస్తున్నాను. లేదంటే ఒకదాని తర్వాత ఒకటి వేసి వెంటనే కలిపేసుకోవచ్చండి. ఇలా మిక్స్ అయిన తర్వాత మనకి రవ్వతో చేసిన కేక్ ఎప్పుడు కూడా బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. మరి కొద్దిగా మనం ఏం చేయాలంటే పాలతోని కలుపుకోవాలి. కొద్దిగా మిల్క్ వేసుకుంటూ బ్యాటర్ అనేది మనకి జారుడుగా వచ్చేంత వరకు పాలు ఎంత సరిపోద్దో అంతవరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన కేక్ బ్యాటర్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకొని మూత పెట్టి ఉంచుకోవాలి. ఇక నేను కేక్ బేక్ చేయడానికి ఒక పెద్ద కడాయి లాంటివి తీసుకున్నానండి. సాల్ట్ వేసి స్టాండ్ పెట్టాను. ఒకవేళ వీలుంటే సాల్ట్ వేయండి, లేదంటే కనుక సాల్ట్ లేకపోయినా సరే స్టాండ్ పెట్టేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసుకున్న బ్యాటర్ని, ఇక నేను కేక్ బేక్ చేయడానికి కేక్ గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెకి ఆయిల్ లేదా గీ అప్లై చేసి మైదా పిండి లేదా గోధుమ పిండి చల్లుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇలా గిన్నెలో వేసుకొని ఒక 3-4 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలండి. ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కనుక పోయి మంచిగా కుక్ అవుతుంది కేక్ అనేది. మనం ఎప్పుడు కేక్ చేసినా సరే బ్యాటర్ వేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ట్యాప్ చేసుకోవాలండి. అలా చేయడం వల్ల ఏంటంటే కేక్ కుక్ అవుతుంది బాగా. కేక్ గిన్నెలో వేసుకొని ఈ విధంగా మనం ముందుగా హీట్ చేసుకున్నాం కదా, కడాయిలో పెట్టి మూత పెట్టుకోవాలి. మధ్యలోని 20 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూసారు కదండి, ఆఫ్టర్ 20 మినిట్స్కి కేక్ అనేది ఈ విధంగా కుక్ అయింది. కేక్ అనేది 45 మినిట్స్ కల్లా కేక్ కుక్ అయిపోయిందండి చాలా బాగానా. మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. అలానే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.